నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు టొమాటో రైస్‌తో మీ ముందుకొచ్చేసానండి. ఈ టొమాటో రైస్ ఎంత ఈజీయో అంతే కాంప్లికేటెడ్ చేసేస్తారండి చాలామంది. సో, ఈ టొమాటో రైస్‌ని ప్రెషర్ కుక్కర్‌లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూసుకుందామా మరి? దీనికోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టి కుక్కర్‌లో ఆయిల్ వేసి దాంట్లోనే హోల్ గరం మసాలా వేసుకొని, అలాగే సన్నగా తరుక్కున్న ఆనియన్స్ నిలువుగా తరుక్కోండి బావుంటుంది. వేసుకుని అవి ఫ్రై అయ్యేలోపు మనం ఒక గ్లాస్ రైస్‌కి 4 టొమాటోలండి. పెద్ద టొమాటోలు ఎర్రగా ఉన్నవి చూస్ చేసుకుంటే మన టొమాటో రైస్ కూడా కలర్‌ఫుల్‌గా వస్తుంది. అలాగే ఒక్క పచ్చిమిరపకాయ, అలాగే ఇంచు అల్లం, 10-12 వెల్లుల్లిపాయలండి. వీటిలో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వెయ్యం. ఈ పేస్ట్‌తోనే మనకి సరిపోతుంది. ఇక్కడ కొద్దిగా ఆనియన్స్ ఫ్రై అయిన తరువాత నచ్చితే జీడిపప్పు వేసుకోండి. ఇది పూర్తిగా మీ ఆప్షనల్ అండి. సో, జీడిపప్పు కూడా వేసి బాగా వేయించుకుని, మనం ముందుగా టొమాటో పేస్ట్ చేసుకున్నాం కదా! ఆ పేస్ట్‌ని మెజర్ చేసుకోండి. సో, నేను ఒక గ్లాస్ రైస్ చేస్తున్నాను. అదే గ్లాస్‌తో ఒక గ్లాస్ ప్యూరీ వచ్చింది. సో, ఈ ప్యూరీ వేసిన తర్వాత మరొక 2 పచ్చిమిరపకాయలు, అలాగే పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ కారం వేసి ఒక్క టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నానండి. ఇది నాకు మెజర్‌మెంట్ తెలుసు కాబట్టి డైరెక్ట్‌గా ప్యాకెట్ నుంచి వేశాను. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మరొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే ఈ 2 గ్లాసుల వాటర్ కాకుండా మరొక గ్లాస్ కూడా వాటర్ యాడ్ చేసుకోండి. అంటే టొమాటో రైస్‌కి ఒక్క గ్లాస్ ప్యూరీకి మనం 2 గ్లాసుల వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. 3 గ్లాసెస్ అయితే ఆ పులుపుకి అన్నం మనకి గట్టి పడకుండా మెత్తగా వస్తుంది. అలాగే రైస్‌ని కూడా మీరు వేసేటప్పుడు హాట్ వాటర్‌తో వాష్ చేసుకుని మీరు వేసుకున్నట్లయితే ఇది నిలబడకుండా అంటే గట్టి పడకుండా రైస్ మెత్తగా వస్తుందండి. ఒక్క మరుగు వచ్చిన తర్వాత మనం రైస్‌ని ఇలా హాట్ వాటర్‌తో బాగా వాష్ చేసుకుని రైస్ యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకోవడమే. అంతేనండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ రెస్ట్ ఉంచి మనం ఓపెన్ చేసి చూస్తే వేడి వేడి టొమాటో రైస్ రెడీ అయిపోతుంది. చాలా బావుంటుంది. దీనికి చక్కగా బాయిల్డ్ ఎగ్ కాంబినేషన్ బావుంటుంది. అలాగే ఆమ్లెట్ కాంబినేషన్ బావుంటుంది. ఎవరికి ఎలా నచ్చితే అలా తినొచ్చండి. లేదు ప్లెయిన్‌గా కూడా చాలా బావుంటుంది. నచ్చిందా? మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.